మోస్ట్లీ అలయన్స్ లో ఉన్నారు కాబట్టి మేము టీడీపీని కూడా అన్నదాని కిందకే వస్తుంది. మరి ఆ ప్రాంత టీడీపీ నేతలు అందరూ అంటున్నారంటే వాళ్ళు మేబీ ఫోర్త్ జెండర్ పీపుల్ అయి ఉంటారు వాళ్ళు. అంటే అంటే ఇప్పుడు నేను అనలేదండి, వీడియోలో ఆయన అన్నది. మరి ఆయన వ్యాఖ్యలపై మీరు ఏం చేయబోతున్నారు మాధులత గారు? నేను ఏం చేయాలి ఏం చేయకూడదు నాకు తెలియదండి. ఉమ్, నేను మహిళల సేఫ్టీ చెప్పాను. నేను ఎప్పట్లాగే చెప్తుంటా, నేను ఎవ్వరికీ భయపడను. ఆ, ఇంకా ఏవో చేశాంట, అమ్మాయిని కిడ్నాప్ చేయాలి, ఎత్తుకొచ్చేసేయాలి, చంపేసేయాలి అన్నాడంట. అసలు నేను పుట్టినప్పుడు నేను ఎన్నాళ్ళు బతకాలన్నది భూమి మీద భగవంతుడు రాస్తాడు. నేను ఉమ్, చావాలనుకుంటే నేను చచ్చిపోతాను. ఎలా చచ్చిపోవాలన్నది కూడా భగవంతుడే రాస్తాడని నేను చాలా బాగా నమ్ముతాను. ఉమ్, సో నేను భగవంతుని నమ్ముతాను కాబట్టి, ఆయన తలరాతను నమ్ముతాను కాబట్టి, వాళ్ళు చంపేయాలనుకుంటే చంపేద్దే. నేను మహిళలందరూ బాగుండాలి, మహిళలు సేఫ్టీగా ఉండాలని చెప్పినందుకు నన్ను చంపేస్తారనుకుంటే ఉమ్, దయచేసి చంపేసుకోవచ్చు, నాకేం పర్వాలేదు. అయితే నేను ఎంక్వైరీ చేసిన క్రమంలో తెలిసింది ఏంటంటే అస్మిత్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే అంట, మరి ఆయన గారు స్పందించాలి. అట్ ద సేమ్ టైం ఆయన చాలా మంచి వ్యక్తి అని విన్నాను, యంగ్స్టర్ అని విన్నాను. ఉమ్. మరి సొంత తండ్రి మహిళల మీద చేసేటటువంటి వ్యాఖ్యల్ని ఆయన ఖండిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను, అంతే. అంటే ఇప్పుడు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు కదా, మరి లీగల్గా ఏం చేయబోతున్నారు? నాకు తెలియదండి పోలీసులకు ఫిర్యాదు చేశారని. ఉమ్, మరి ఎవరో చెప్పారు మహిళలతోనే కేసులు పెట్టించారని. ఉమ్, చాలా బాగుందండి. అంటే భారతదేశ రాజ్యాంగము స్వేచ్ఛ, అంటే మహిళల స్వేచ్ఛ. మీ మాన ప్రాణాలు బాగా చూసుకోండి అమ్మా అని చెప్పినందుకు ఇంకో మహిళ వచ్చాయి, మా మాన ప్రాణాలే కాపాడుకోమంటావను, నేను పెడతా కేసు అనేటటువంటి గొప్ప రాజ్యాంగం మనకు ఉన్నందుకు చాలా సంతోషం. వాడుకోమనండి, ఉమ్. పెట్టుకోమనండి, ఒకటి కాకపోతే 10 పెట్టుకోమనండి.